నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనం వ్యక్తిత్వ వికాసం గురించి, విజయం సాధించాలంటే అవసరమైన లక్షణాల గురించి, వివిధ రంగాలలో విజేతలైన వారి జీవిత కథల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వ్యక్తిత్వ వికాసానికి అత్యుత్తమ గ్రంథమైన భగవద్గీత గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు 12వ అధ్యాయాల గురించి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి మాట్లాడతాను. ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్బంధువులందరికీ సాదర నమస్కారములు. ఓ దివ్యమైన ప్రేరణ కలిగి నేను ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని తలపెట్టాను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన భగవద్గీత సారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే సత్సంకల్పంతో నేను ప్రారంభించిన ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞం ద్వారా విజ్ఞానం, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం సాధించగల అనే ధైర్యాన్ని పొందుతున్న శ్రోతలందరికీ అభినందనలు. శ్లోకాల రూపంలో ఉన్న భగవద్గీతను అర్థం చేసుకోవడంలో జనబాహుళ్యానికి గల కష్టాన్ని పారద్రోలి గీతాసారాన్ని అందరికీ అర్థమయ్యే వచనంగా నేను సమర్పిస్తున్న ఈ మహాయజ్ఞానికి అవసరమైన ఇంధనం లాంటి పద సంపదను నాకు ప్రదానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చివటంలో గల బ్రహ్మనిష్ట ఆశ్రమంకి చెందిన మన్నవ లీలావతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆసక్తి గల శ్రోతలు భగవద్గీతకు సంబంధించి వివిధ అంశాలపై ఇంతకుముందు నేను ఈ ఛానల్లో పబ్లిష్ చేసి ఉన్న వీడియోలను వీక్షించవలసిందిగా కోరుతూ, భగవద్గీతలోని 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వినండి. శ్రీ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్పసాగాను. ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని అంటారు. దాని గురించి తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అని జ్ఞానులు చెబుతుంటారు. అన్ని శరీరముల యందున్న క్షేత్రజ్ఞుడను అనగా దేవాత్మను నేనే. జ్ఞానము అంటే క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు ఆత్మ. ఈ రెండింటి గురించి వివరముగా తెలుసుకొనడమే జ్ఞానం అని నా అభిప్రాయం. ఏది క్షేత్రమో అది ఎట్లుండునో, దాని వికారములు ఏవో, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవో, అలాగే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరో, అతని ప్రభావం ఏమిటో అన్నీ సంక్షిప్తముగా తెలిపెదను విను. ఈ విషయాన్ని గురించి ఋషులెల్లరూ అనేక విధములుగా వివరించారు. వేదాలు వివిధ రీతుల్లో చెప్పాయి. హేతుబద్ధంగా, శాస్త్రోక్తంగా బ్రహ్మసూత్రాలు బహువిధాలు నిశ్చయించాయి. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 10 ఇంద్రియములు, మనస్సు, 5 ఇంద్రియ విషయములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన సమస్తము క్షేత్రమని సంక్షిప్తంగా చెప్పబడింది. అభిమానము, డాంబికము, గర్వం లేకుండట, అహింస, క్షమించు గుణము, మనస్సు, వాక్కునందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, శుభ్రత, అంతఃకరణ స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియ విషయముల యందు వైరాగ్యము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యువు, ముసలితనము, వ్యాధుల యందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట, భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువాని యందు ఆసక్తి లేకపోవడం, ఇష్టమైనది ఇష్టం లేనిది ప్రాప్తించిన సమచిత్తంతో మెలగడం, ఇతర ఆలోచనలు లేని భక్తి, ఏకాంత ప్రదేశమున జీవనము, లౌకిక కర్మల యందు ప్రవర్తించు ప్రజల ఎడల ఆసక్తి లేకపోవడం, ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యము స్థిరంగా ఉండడం, తత్వజ్ఞానార్థ దర్శనము, దీనినే జ్ఞానం అంటారు. దీనికి విపరీతమైనది అజ్ఞానం. ఇక భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనే విషయాల గురించి మాట్లాడదాం. దేనిని తెలుసుకోవడం వలన మోక్షం వస్తుందో దాని గురించి చెబుతాను విను. పరమాత్మను తెలుసుకొనడం వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సత్ అసత్లకు అతీతుడు. పరమాత్మ యొక్క చేతులు, పాదాలు, నేత్రములు, చెవులు, ముఖములు విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాయి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. సర్వేంద్రియాల గురించి తెలిసినవాడు, కానీ వాస్తవానికి ఇంద్రియాదులకు అతీతమైన వాడు, ఆసక్తి రహితుడు, సమస్త జగత్తును ధరించి పోషించువాడు మరియు నిర్గుణుడు. అతడు ప్రాణుల వెలుపల మరియు లోపల ఉన్నాడు. కదలడు కాని కదులుతూ ఉంటాడు. అతి సూక్ష్మరూపుడు కనుక తెలుసుకునుట కష్టము. అతి దూరము మరియు అతి సమీపమున కూడా ఉంటాడు. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపంలో ఉన్నాడు.
అతడు సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా ఉంటాడు. వెలుగులకు వెలుగు, అంధకారమునికి అతీతము. జ్ఞానస్వరూపుడు, జ్ఞానగమ్యము, సర్వ ప్రాణుల హృదయంలో స్థిరమై ఉంటాడు. ఇంతవరకు క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయముల పరమాత్మ స్వరూపమును గురించి సంక్షిప్తముగా వివరించితిని. దీనిని చక్కగా గ్రహించిన నా భక్తుడు నన్నే పొందుతాడు. మరి పునఃజన్మలు ఎందుకు కలుగుతున్నాయి అనేదానికి ప్రకృతి మరియు పురుషుడు ఇద్దరూ అది లేనివారు. రాగ ద్వేషాది వికారములు మరియు సత్వ రజో తమో గుణములు ప్రకృతి నుండి ఉత్పన్నములైనవని తెలుసుకొనము. సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువు. పురుషుడు ప్రకృతిలో ఉండి ప్రకృతి నుండి ఉత్పన్నములైన గుణాలను అనుభవిస్తున్నాడు. ఈ గుణముల సాంగత్యము ఏదో ఒక గుణముతో సంబంధం ఉండటం వలన జీవాత్మకు ఉత్తమ నీచ జన్మలు కలుగుతున్నాయి. మరి పునఃజన్మ లేకుండా మోక్షం పొందటం ఎలా? ఈ దేహంలో ఉన్న ఆత్మ వాస్తవముగా పరమాత్మే. అతడే ఉపద్రష్ట, భర్త, భోక్త, మహేశ్వరుడు అని పిలువబడుతున్నాడు. ఈ విధముగా పురుషుని స్వరూపమును, ప్రకృతి స్వరూపమును తెలుసుకున్నవాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను ఆచరించుతున్నప్పటికీ పునర్జన్మలను పొందడు. కొందరు ఆత్మను ధ్యానయోగము ద్వారా తమ హృదయంలో దర్శిస్తారు. మరికొందరు జ్ఞానయోగం ద్వారా, ఇంకొందరు కర్మయోగం ద్వారా ఆత్మను దర్శిస్తారు. ఈ సాధనా మార్గముల గురించి తెలియని కొందరు ఇతరుల నుండి విని సాధన కొనసాగిస్తుంటారు. ఇలాంటి వారు కూడా మృత్యువు నుండి నిస్సందేహముగా బయటపడుదురు. ఓ అర్జున, చరాచరాత్మకమైన ప్రాణి ఏదైతే పుట్టుతున్నదో అది క్షేత్రజ్ఞుల కలయిక వల్లనే పడుతున్నాయని తెలుసుకో. దేహాలు నశిస్తున్న పరమేశ్వరుడు నాశరహితుడు. ఆ దివ్యాత్మను ఎవడు చూస్తాడో వాడే నిజమైన చూపు గలవాడు. అన్ని ప్రాణులలో సమానంగా ఉండే పరమేశ్వరుడిని దర్శించేవాడు తనను తాను హింసించుకొనడు. అందువలన అతడు పరమగతిని పొందును. సకల కర్మలు ప్రకృతి ద్వారానే జరుగుతున్నవి. ఆత్మకర్త కాదు అని ఎరిగినవాడు వాస్తవముగా సత్యాన్ని చూసేవాడు. వేరువేరుగా కనిపిస్తున్న ప్రాణులన్నీ ఒకే ఆత్మయందు ఉన్నాయి. అట్లే అవి అన్నీయును ఆ పరమాత్మ నుండియే విస్తరించుతున్నవి. ఇలా దర్శించేవాడు బ్రహ్మమే అవుతున్నాడు. నాశరహితుడైన పరమాత్మ ప్రాణుల శరీరములో ఉన్నప్పటికీ ఆత్మ అనాది మరియు నాశనము లేని దగుట వలన ప్రాణులు చేసే కర్మలకు పరమాత్మ కర్త కాదు. కనుక ఆత్మకు కర్మలు అంటుకొనవు. అలాగే ఆత్మ అన్ని దేహములలో ఉన్నప్పటికీ గుణదోషములు దానికి అంటవు. ఒకే సూర్యుడు ఈ సమస్త జగత్తును ప్రకాశింపజేస్తున్నట్టు ఒకే ఆత్మ అన్ని ప్రాణులలో ఉండి వాటన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఈ విధముగా క్షేత్రజ్ఞుల యొక్క భేదమును మరియు ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాన నేత్రముల ద్వారా తెలుసుకున్న మహాత్ములు పరమగతిని పొందుదురు. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే 13వ అధ్యాయము సమాప్తము. మిత్రులారా, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు 12 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇది 13వ అధ్యాయము. రాబోయే వీడియోల్లో మిగతా అధ్యాయాల గురించి చెప్పడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా వినండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.